హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు శారద. నాన్న గగన్, భూమిని నువ్వు వెతకాలి నాన్న అని అంటుంది. ఏమైందమ్మా? భూమి మధ్యాహ్నమే పర్మిషన్ తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నేను తన్ని వెతకడం ఏంటి అని అంటారు గగన్. రేయ్, వాళ్ళింట్లో భూమి నీ దగ్గర పని చేస్తుంది అని తెలిసిపోయిందంట. అందుకే భూమిని ఇంటి నుండి బయటికి పంపించేశారంట. భూమి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. తను ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు. అందుకే నాకు భయంగా ఉందిరా. భూమి నిన్ను ప్రేమిస్తుందిరా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. భూమి తనని ప్రేమిస్తుంది అని తెలుసుకున్న గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా వెంటనే గగన్, అమ్మా, నా భూమిని నేను తెచ్చుకుంటాను. ఖచ్చితంగా నా భూమిని నేను ఇంటికి తీసుకువస్తానమ్మా అని చెప్పి ఇంకా భూమి దగ్గరికి వెళ్తాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా భూమి ఒంటరిగా నైట్ టైం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు భూమి దగ్గరికి వస్తారు. రేయ్, ఒక అమ్మాయిరా ఈ టైంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది అంటే ఈ అమ్మాయి ఏంటో ఏ టైపో, రండిరా వెళ్ళి అడుగుదాం. ఏమ్మాయి, ఏం చేస్తున్నావు అని చుట్టుముడుతూ ఉంటారనమాట రౌడీలు. ఇంకా భూమికి చాలా కోపం వస్తుంది. ఏయ్, నేనసలే చాలా చిరాకులా ఉన్నాను, వెళ్ళండి అని అంటుంది భూమి. ఓహో, ఇరిటేటింగ్గా ఉన్నావా? సరే మాతో పాటు రా అని చెప్పి ఒకడు చేయి పట్టుకునేసరికి వాడి చెంప మీద కొడుతుంది భూమి. నన్ను కొడతావా అని భూమిని వాళ్ళు అటాక్ చేయబోతుంటే కరెక్ట్గా వాళ్ళపై ఒక దెబ్బ పడుతుంది. ఎవరా అని చూసేసరికి గగన్. అక్కడికి ఇంకా గగన్ వచ్చి ఆ రౌడీలందరినీ బాగా కొడతాడనమాట. ఇంకా కొట్టి కొట్టి కొట్టి, రేయ్, ఏమనుకుంటున్నారా? తను ఎవరనుకుంటున్నారా? భూమి అంటే నా ప్రాణం. భూమిని అల్లరి చేస్తారా? మీరు ఈరోజు ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి పక్కనే ఒక పెద్ద రాయి ఉంటే అది తెచ్చి వాళ్ళ మీద వేసేంత కోపం వచ్చేస్తుందనమాట. ఇంకా గగన్కి అప్పుడే కరెక్ట్గా అటువైపు పెట్రోలింగ్కి పోలీస్ రావడంతో ఇంకా పోలీస్ చూసి గగన్ని ఆపుతారు. వాట్ మిస్టర్, ఏమైంది అని అడుగుతారు. సార్, నా కాబోయే వైఫ్ని వీళ్ళు అల్లరి చేస్తున్నారు, అందుకే వీళ్ళని కొట్టాను సార్ అని చెప్తారు గగన్. చూడండి మిస్టర్, చట్టాన్ని చేతిలోకి ఎప్పుడు తీసుకోకూడదు. ఇంకా వెంటనే పోలీస్ వాళ్ళని తీసుకువెళ్ళిపోయేసరికి గగన్ భూమి దగ్గరికి వచ్చి, భూమి, నీకేం కాలేదు కదా అని అంటాడు. వెంటనే ఇంకా భూమి అయితే గగన్ని హక్ చేసుకుంటుంది. ఏమండి, మీరు రాకపోతే ఇవాళ ఏమైపోయేదాన్నో అని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట భూమి. ఏంటి భూమి, ఆ శరత్ చంద్ర నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? నీకు నేను లేననుకున్నావా? ఎందుకు నువ్వు ఎక్కడో ఉండడం? నువ్వు ఉండాల్సింది మా ఇంట్లో. నువ్వు నా ప్రేమని తెలుసుకోలేదనుకున్నాను, నన్ను ప్రేమించట్లేదు అనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను ఎలా బయట ఉండనిస్తాననుకుంటున్నావు భూమి? ఎలా ఉండనిస్తాననుకుంటున్నావు? చూడు భూమి, నువ్వు నా ప్రాణం, నువ్వు ఉంటే నాతోనే ఉండాలి, రా వెళ్దాం అని గగన్ ఇంకా భూమి చేయి పట్టుకొని బయలుదేరుతూ ఉంటే భూమి ఆగిపోతుంది. గగన్ వెనక్కి తిరిగి చూస్తారు. ఏంటి భూమి, ఏమైంది? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని అడుగుతారు గగన్. ఏవండి, నేను మీకు ఒక మాట తీసుకొని మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను అని అంటుంది భూమి. ఏంటా మాట అని అడుగుతారు గగన్. చూడండి, మీరు నాన్నని శత్రువులా చూస్తున్నారు, నాన్న కూడా మిమ్మల్ని శత్రువులా చూస్తున్నారు. నాన్నంటే మీకు తెలియని కోపం, ఏదో ఆవేశం, అదంతా నాకు అర్థమైంది. కానీ ఆయన ఎంత మంచివారో మీకు రాను ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు శాశ్వతంగా మా నాన్నకి నన్ను దూరం చేయనని వీలైనంత వరకు
మీరు నన్ను మా నాన్నని దగ్గరగా ఉండేటట్టు చేస్తానని నాకు మాటిస్తేనే నేను వస్తానండి అని అంటుంది భూమి. భూమి, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఆ శరత్చంద్రపై ఎందుకింత ప్రేమను పెంచుకున్నావు? ఎందుకు నీకైనంటే అంత ఇష్టం? కన్న తండ్రిలా ఎందుకని ఫీల్ అవుతున్నావు అని అడుగుతారు. ఆ ప్రశ్నలకి సమాధానం మీకు తెలియాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం నన్ను అడక్కండి. నాకు మాట ఇస్తారా ఇవ్వరా అని అంటుంది భూమి. ఇంక వెంటనే అలా గగన్ ఇప్పుడు భూమికి మాట ఇవ్వకపోతే తను చాలా మొండికేస్తుంది. కాబట్టి మాట ఇవ్వాలి అని గగన్ భూమికి మాటిస్తారు. సరే, నీకు మీ నాన్నకి నేను అడ్డు రాను. ఒకవేళ నువ్వు ఆయన కలవడానికి వెళ్ళినా నేనేమి అనుకోను, సరేనా? ఇప్పుడైనా ఇంటికి వస్తావా అని అడుగుతారు గగన్. ఖచ్చితంగా అని చెప్పి ఇంకలా భూమి హ్యాపీగా గగన్తో బయలుదేరుతుంది. శారద భూమి గగన్ ఎప్పుడెప్పుడు వస్తారా అని అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పూర్ణిమ ఇంటికి వస్తుంది. అమ్మా, ఏంటి, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని అడుగుతుంది పూర్ణిమ. చెప్తాను, మీ అన్నయ్య భూమిని తీసుకొని ఇంటికి వస్తున్నాడు. భూమి ఇంకా మన ఇంట్లోనే ఉండిపోతుంది అని అంటారు శారద. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? భూమి మన ఇంట్లోనే ఉంటుందా అని అంటుంది పూరి. అవును, మన ఇంట్లోనే ఉంటుంది అని ఇద్దరు హ్యాపీగా ఉంటే అప్పుడే కారు ఆగుతుంది. ఇంకా గగన్ భూమి ఇద్దరూ అలా నడుచుకుంటూ లోపలికి వస్తారు. భూమిని గుమ్మం దగ్గరే ఆపుతారనమాట, తలుపు దగ్గరే. ఇంకా అలా తనైతే ఇంకా ఆపిన వెంటనే భూమి ఒక్క నిమిషం, ఇద్దరికి హారతిస్తాను అని శారద తన చేత్తో భూమి అండ్ గగన్ ఇద్దరికి హారతిస్తూ ఉంటుంది. ఇంకా గగన్ అండ్ భూమి ఇద్దరూ చాలా అంటే చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. ఇంకా ఒకేసారి గగన్ అండ్ భూమి ఇద్దరు కలిసి లోపలికి అడుగు పెడతారు. భూమి వైపు చూస్తూ శారద, ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది. మీరిద్దరూ ఒక్కటయ్యారు. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. భూమి, నా చేత్తో నీకు వండి పెట్టి చాలా రోజులైంది. ఏం తింటావు అని అడుగుతారు శారద. ఇంకా భూమి పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. భూమి, ఏమైందమ్మా అని అడుగుతారు శారద. ఏం లేదాంటీ, ఇన్నాళ్ళు మీ ప్రేమని మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను అని అంటారు పాపం భూమి. భూమి, ఇకపై నువ్వు ఎలాంటి ప్రేమని మిస్ అవ్వవు. ఎందుకంటే నాకు తెలుసు, నీ మనసులో ఉన్న బాధని తీసేయడానికి నేనున్నాను కదా భూమి అని గగన్ ఎక్కితే ఇంకా భూమికి ధైర్యం చెప్తూ ఉంటారు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా, వచ్చేసావు కదా భూమి, నీ రూమ్ని చక్కగా రెడీ చేశాను. నిజం చెప్పాలంటే అన్నయ్యే ఒకప్పుడు నీ రూమ్ని రెడీ చేశాడు. ఇప్పుడు నేను కొంచెం సర్దానంతే, రండి చూద్దామని చెప్పి ఇంకా భూమి గగన్ పూరి ముగ్గురు రూమ్లోకి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకక్కడ శోభాచంద్ర ఫోటో కానీ నటరాజ స్వామి విగ్రహం కానీ తనకి నచ్చినట్టు ఆ చెట్లు, దట్ అట్మాస్ఫియర్ అండ్ అదంతా బాగా నచ్చుతుందనమాట భూమికి. ఇంకా భూమి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భూమి, నీకు ఏ అవసరం వచ్చినా నన్ను పిలవాలి, సరేనా అని ఇంకా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. ఇదే కరెక్ట్ టైం, ఆ భూమిని ఇంకెప్పుడు తిరిగి రానివ్వకుండా చేసేయాలి అని ఇంకా అలా శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది అపూర్వ. బావా, భూమి గురించి ఆలోచిస్తున్నావా బావా అని అంటుంది అపూర్వ. అవునపూర్వ, నేను భూమిని ఎంతగానో నమ్మాను. నేను తనని నా కన్న కూతురిగా భావించాను. కానీ భూమి నా కోసం వాణ్ణి వదులుకోలేకపోయింది. నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఎంత వద్దనుకున్నా భూమి ఎందుకో నాకు ఇంకా నా కూతురిగానే ఉండాలి, కావాలి అనిపిస్తోంది అని అంటారు శరత్చంద్ర. రక్త సంబంధం కదా, అందుకే అది ఎంతలా దూరం వెళ్ళిపోయినా ఈయనకి ఇంకా ప్రేమ తగ్గలేదు అని మనసులో అనుకుంటూ అపూర్వ, బావా నీకు భూమి వల్ల ఒకటి అర్థమవ్వాలి బావా. అది ఏంటి అంటే ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు అని. భూమిపై నువ్వు ప్రాణం పెట్టుకున్నావు, కానీ భూమి చూసావా నిన్ను మోసం చేసి ఎలా వెళ్ళిపోయిందో. కాబట్టి నువ్వు
ఇంకా ఎవ్వరిని నమ్మద్దు బావా, నన్ను, నక్షత్రని మాత్రమే నువ్వు నమ్మాలి బావా అని అపూర్వ అంటుంది. సరే అపూర్వ, ఈ బాధ నుండి కోలుకోవడానికి నాకు చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని గగన్ శరత్ చంద్ర బాధపడుతూ ఉంటారు. వెంటనే ఒకటి గుర్తుకు వస్తుంది అపూర్వకి. బావా, నువ్వు ఇలా బాధపడుతూ ఉండడం నేను చూడలేను బావా. రేపు బిజినెస్ డెలిగేట్స్ అందరూ కలిసే ఒక మీటింగ్ ఫంక్షన్ అనేది కేపీ గారు పెడుతున్నారు కదా బావా, జేకేపీ గారు. అలాంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. రేపు మనకి ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి వెళ్ళాలి బావా అని అంటుంది అపూర్వ. లేదపూర్వ, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని అంటారు శరత్ చంద్ర. అలా అంటావేంటి బావా, ఆ భూమిని మర్చిపోవడానికి నీకు రిలాక్సేషన్ కావాలి కదా, రేపు మనం వెళ్తున్నాం అంతే అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారు అపూర్వ అండ్ శరత్ చంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి హ్యాపీగా ఇంకా నిద్ర లేచి అలా కళ్ళు తెరిచి చూసేసరికి గగన్ కాఫీతో ముందుంటాడు. భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏవండి, మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఏ భూమి, నీకోసం నేను కాఫీ తీసుకురాకూడదా అని అడుగుతారు గగన్. అలా కాదు, నేనెప్పుడు మీకు కాఫీ తీసుకొచ్చేదాన్ని, ఈసారి మీరు నాకంటే స్పీడ్గా తీసుకొచ్చారు, అందుకే నేను ఇలా అడుగుతున్నాను అని అంటుంది భూమి. చూడు భూమి, నీ మనసులో నాపై ఎంత ప్రేమ ఉందని తెలిసాక కూడా నేను నీకోసం కాఫీ తీసుకురాకుండా ఎలా ఉంటాను? ఇదిగో కాఫీ తీసుకో, అండ్ నీకోసం చిన్న షాపింగ్ కూడా చేశాను. ఇదిగో ఈ డ్రెస్ తీసుకో, ఇవాళ మనం ఒక ఫంక్షన్కి వెళ్ళబోతున్నాం అని అంటారు గగన్. ఏంటి ఫంక్షన్కా? ఫంక్షన్కి నేనెందుకండి అని అంటుంది భూమి. అదేంటి భూమి అలా అంటున్నావు? నీకొక విషయం తెలుసా? జేకేపీ గారని బిగ్ ఇండస్ట్రియలిస్ట్, రియల్ ఎస్టేట్లో ఆయన నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఆయన ఎవ్రీ ఇయర్ ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకరికి ది బెస్ట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవార్డు కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఇయర్ ఆ అవార్డు నాకు వస్తుందని అందరూ అంటున్నారు. కాబట్టి నా కాబోయే భార్యగా నేను నిన్ను వాళ్ళకి పరిచయం చేయాలి, కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట భూమి. ఏవండి, అది కాదు అని అంటుంది భూమి. నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పి ఇంకా అలా బయటికి వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకా భూమి గగన్ ఇచ్చిన డ్రెస్ వేసుకొని నీట్గా అండ్ మంచిగా రెడీ అవుతుంది. రెడీ అయ్యి అలా బయటికి వస్తే ఇంక శారద, చూడ్డానికి చాలా బాగున్నావమ్మా, ఇద్దరు కలిసి వెళ్ళండి అని ఇంకా శారద ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపిస్తుంది. అదే ప్రోగ్రామ్కి అదే ఫంక్షన్కి శరత్ చంద్ర, అపూర్వ, నక్షత్ర కూడా బయలుదేరుతారు. ఇంకా ఆ అవార్డ్ ఫంక్షన్లో గగన్, శరత్ చంద్ర ఇద్దరు దూరంగా కూర్చొని ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. భూమి పాపం వాళ్ళ నాన్న శరత్ చంద్ర వైపు అలా ఇంకా చూస్తూ ఉంటుంది. శరత్ చంద్ర మాత్రం ఏమీ అనకుండా అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతాడనమాట. నాన్న అని దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. వెంటనే అపూర్వ, ఏంటి భూమి, నీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా? ఏంటి ఇంకా బావ దగ్గరికి ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు? నీ గగన్ కోసం వెళ్ళిపోయావు కదా, వెళ్ళిపో అని చెప్పి అంటుంది అపూర్వ. మమ్మీ, ఏంటి మమ్మీ నువ్వు నాకు గగన్ బావకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి వాళ్ళిద్దరిని కలిపేశావేంటి అని అంటుంది నక్షత్ర. బేబీ, ఎందుకు తొందరపడుతున్నావు? వాళ్ళిద్దరిని ఎలా విడతేయాలో నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకు, వి హ్యావ్ టైం అని చెప్తుంది అపూర్వ. ఇంకా భూమి గగన్ని చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది నక్షత్ర. ఇంకా జేకేపీ గారైతే మొత్తం అందరినీ, ఇక్కడికి వచ్చిన బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరికీ నేను ఆనరబుల్గా వెల్కమ్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాను. ఈ ఇయర్ తన క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్స్ని దాటి బిగ్ బుల్ అయిన శరత్ చంద్ర గారిని కొన్ని కోట్లతో బీట్ చేసిన మిస్టర్ గగన్ గారికి ది బెస్ట్ మ్యాన్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవార్డుని ఇస్తున్నామని ఇంకా గగన్ పేరుని అనౌన్స్ చేస్తారు. ఒక్కసారిగా శరత్ చంద్ర చాలా షాక్ అయిపోతాడు. ఇంకా గగన్ అలా వెళ్ళి అవార్డుని అయితే తీసుకుంటాడు. ఇంకా అవార్డు తీసుకొని గగన్ అందరి ముందుకి వచ్చి,
ఈ అవార్డు వచ్చినందుకు నేను చాలా ఆనరబుల్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ దిస్ అవార్డ్. అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు సే ఇట్ ఇన్ ఓపెన్ పబ్లిక్ ఈస్, నేను ఒక వ్యక్తిని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. తను ఎవరో కాదు, నా కాబోయే భార్య భూమి అని అంటారు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంక వెంటనే భూమి అయితే అలా స్టేజ్ పైకి వెళ్తుంది. తను నా కాబోయే భార్య అని చెప్తూ ఉంటారు గగన్. ఇంక శరత్చంద్ర చూసి అలా షాక్ అయిపోతూ ఉంటాడనమాట. నేను త్వరలో భూమిని పెళ్లి చేసుకోబోతున్నాను, మమ్మల్ని ఇంకా ఎప్పటికీ ఎవ్వరూ విడతీయలేరు అని అంటారు. ఇంకా వెంటనే అదంతా చూస్తూ శరత్చంద్ర అలా ఉండిపోతాడు. నక్షత్ర అపూర్వ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.